దాదాపు 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయము మనం చూసినాము. ఈరోజు నిజంగానే ఆ 3 అధ్యాయాలు కూడా ఎంతో గొప్ప విషయాలను మనం ధ్యానించాం. చాలా ఆశ్చర్యకరమైన చాలా గొప్ప విషయాలు. ఈరోజు కూడా 4 అధ్యాయంలో మొదటి వచనముగా ఏమున్నది? 1 కొరింథీ 4:1 ఇలాగున్న క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. చాలా గొప్ప విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడేది వింటున్నాము. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. ఎందుకు ఇలా చెప్పారు అన్నప్పుడు నిజంగానే ఏ మనిషి కూడా మమ్మల్ని ఏమో చేయాల క్రీస్తు సేవకులమని ఎంచుకోవాలా అంటున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాను చూసినప్పుడు నిజంగానే ఆ కొరింథీ సంఘములో ఎలాగుంది పరిస్థితి అని సేవకులని బోధకులని ఎలా నడుపుతున్నారు. ఒక నాయకుడుగా ఒక ప్రభు వంటి వారుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరిని వెంబడిస్తున్నారు. అందుకే ఆయన మరల గుద్ది చెప్తాడు, మమ్మల్ని ఏమని భావింపాలి, మీరు ఏదో గొప్పగా భావింపకూడదు. ఇలాగనే క్రీస్తు సేవకులమనియు, ఏదో కాదు, క్రీస్తు మమ్మల్ని ఏం చేశారు? సేవకులుగా అభిషేకించి ఆశీర్వదించారు. అదిదా మీరు చూడాల. దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపాలని. ఏది భావిపోద్దండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, క్రీస్తు సేవకులమని మాత్రం మీరు తెలుసుకోండి అంటారు. ఎందుకంటారంటే అక్కడ సేవకుల్ని బోధకుల్ని ఒక తలవీరలాగా, అంటే ఒక పెద్దలాగా నాయకుడుగా అలాగనే వాళ్ళు టీచ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళని నడుస్తున్నారు, వాళ్ళని వెంబడిస్తున్నారు. అది చాలా అది ఏమంది, అదొక ప్రాబ్లం జరిగింది అక్కడ. వాళ్ళని వెంబడించకూడదు. ఎవరిని వెంబడించాలా? క్రీస్తునే వెంబడించాలా. కానీ అక్కడ బోధకులను నడిపే నాయకులు ఏం చేస్తున్నాడు? సంఘ పెద్దల్ని వాళ్ళని వెంబడించేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. అదే అక్కడ చాలా బాధ కలిగి చెప్తున్నాడు. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచి తమను తాము జీవబలిగా సమర్పించిన అందరూ కూడా క్రీస్తు సేవకులే. ఎవరైతే తాము ఉపేక్షించి ఎప్పుడైతే అప్పగించి క్రీస్తు వల్ల జీవిస్తామని మనం సజీవంగా అర్పిస్తారు, వాళ్ళంతా ఎవరే? క్రీస్తు సేవకులే, అందరూ సేవకులే. అయితే మనమందరం కూడా ఆ క్రీస్తు సేవకులుగా నడుచుకున్నాం అనుకో, అప్పుడు ఏ సంఘములు కానీ ఏ ఒక విభేదములు ఏమంటారు, ఒక్కొక్కరికి భిన్నములు రాదు. ఏమంటారు? పిరివిన ఏమంటారు? విభజన రాదు. అది చెప్తున్నాడు. అందరూ మనము ఎవరైతే యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి మన సత్యం విని విశ్వసించి ఒప్పుకొని సజీవ యాగం సమర్పణ చేశామో ప్రతి మనిషి కూడా సేవకుడే, క్రీస్తు సేవకుడే. అయితే ఆ ఒప్పుకున్న ఒప్పందం మేరకు క్రీస్తు సేవకులుగా నడుచుకుంటే ప్రవర్తిస్తే అప్పుడు ఏ ఒక్క సంఘంలో కానీ ఒక సమాజంలో కానీ ఏం రాదు, ఒక్కొక్కటిగా విభజన రాదు అని చెప్తున్నాడు. అయితే ఇంకొక విషయం చూసినప్పుడు మేమేం చెప్తున్నాం, ఇంకొకటి మర్మ విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనిషి మమ్మల్ని భావింపాలి. ఎందుకు అలా చెప్తున్నారు చూసినప్పుడు దేవుని యొక్క రహస్యములు, ఆ ఒక మర్మము, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన పిలుపు అంతవరకు ఏం చేయబడారు? క్రీస్తు వచ్చి అపోస్తలుకు చెప్పే వరకు అది ఏముగా ఉండేది? మర్మముగానే పెట్టారు దేవుడు అనాది కాలంలో. అందుకే అంటారు ఒక చోట్ల దావీదు గారు, ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప సౌందర్యముగా అందగా మీరు సృష్టించి అంతలోనే వ్యర్థముగా వాడు పోతున్నాడే, ఎందుకు ఇంత వ్యర్థంగా సృష్టించామని అనుకుంటాడు. ఎందుకంటే ఈ చేసే ప్రతి కార్యం ఎలాంటిది ఉంది, మనిషి ద్వారా చేసే కార్యాల్లో చాలా గొప్పగా ఉంది. అది ఒకటి కనపెట్టేది, అందువల్ల ఆయన బాధపడతాడు. అందుకే సొలొమోను కూడా ఏమంటారు, ఎంత చేసి ఏమైనా మాయే కదా, మనిషి ఏమైపోతున్నాడు, మట్టికి మట్టి అయిపోతున్నాడు కదా అని. అయితే ఆ రక్షణ గురించి ఎవరికి ఏం చేయలేదు అప్పటి వరకే, ఏ ఊరికి తెలుపలే. అయితే ఈ మర్మాన్ని అపోస్తుల క్రీస్తు ప్రభుల వారు అపోస్తుల ద్వారా ఏం చేశారు? లోకానికి చాటించడానికి సిద్ధమయ్యారు. దేవుడి ప్లాన్ ఇది. యేసు ప్రభు రావాల, అతన్ని ఒక 12 మంది అపోస్తులుగా స్వీకరించి వాళ్ళ ద్వారా ఏం చేయబడాలి? ఈ సత్యంని అదిదా మర్మం. అదే చెప్తున్నాడు చూడండి.
పౌలు గారు చెప్పే విషయము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అదే నిజము. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరంగా మరుగు చేయబడిన ఆ రక్షణ మార్గము, ఆ సత్య సువార్త ద్వారా ఆ క్రీస్తు మూలంగా అపోస్తుల వాళ్ళు అదే అప్పగించారు. వాళ్ళ ద్వారానే ఆ అపోస్తుల ద్వారానే ఈ సత్య సువార్త అనేది ఈ పరిపూర్ణ లోకం అంతా చాటించబడాలని వాళ్ళు సాక్షిగా వాటి కొరకే ప్రాణం పెట్టే అంతగా వాళ్ళు ఏం చేసేదానికి సాక్షులమయ్యారు. ఇదిదా పౌలు చెప్పేది, నేమో క్రీస్తు మర్మ విషయంలో గృహ నిర్వాహకంలో మళ్ళీ ఏదో కాదు ఇది అర్థం చేసుకున్నాడు సేవకుడు. అర్థం చేసుకుని చెప్తున్నాడు. ఆ మర్మము బయలుపరిచిన మమ్మల్ని ఏం చేశాడు, సేవకులుగా ఎన్నుకున్నారు మమ్మల్ని. ఇందుకే దేవుడు అన్ని జనులు కూడా స్వార్థ వెళ్ళడానికి ఎవరి మూలంగానే చేసింది, అపోస్తలుల ద్వారానే కార్యం జరిగింది. అదే పేతురు ద్వారా కదా జరిగింది. అదే మనం అర్థం చేసుకోవాలా. చూడండి 1 కొరింథీ 3:5 చూసినప్పుడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంతే అండి. అపోల్లో ఎవడు, పౌలు ఎవరు అనుకున్నారు మీరు? మీరు అనుకున్నట్టు గొప్ప నాయకులు, గొప్ప ఇది కాదుపా. మేము పరిచారకులమే. ఎంత తగ్గించుకుంటా చూడండి. మీరు ఒక్కొక్కరు ఏమంట, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంతే. ఒక్కొక్కరికి అనుగ్రహించిన ప్రభు అని కృప ద్వారా ఒక కొలది అందరి మీరు విశ్వసించేట్టు వాళ్ళు ఏమయ్యారు, ఒక సేవకులు కార్యమయ్యారు. మళ్ళా నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. అదే కదప్పా, చక్కగా అంటున్నాడు చూడు. మీరు విశ్వాసింపట్టుకు వాళ్ళు ఏం చేశారు, విశ్వాస మార్గాన్ని తెలుపుటకు సుసేవకులు అయినారు. మీరు అనుకున్నట్టు ఏమో వాళ్ళు గొప్పగా అనుకుంటారు, ఎక్కువ చేస్తున్నారు. అక్కడ ఎక్కువ దేవుని కంటే ఎవరిని, ప్రభు కంటే ఎక్కువ ఏం చేయకూడదు, భావించకూడదు, మాట్లాడకూడదు, మహిమపరచకూడదు, గణపరచకూడదు. ఎవరికంటే తండ్రి కంటే ప్రభు కంటే. అది చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఏమనుకున్నారు, మీరు ఏమనుకున్నారు, క్రీస్తు పరిచారకులమే కదా. 1 కొరింథీ 2:7 కూడా చూసినప్పుడు, 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఇది చెప్తున్నాడు, ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. చూసారా, ఒక కాలం వస్తుంది అప్పుడు మీరంతా మహిమలో చేర్చబడాలని ముందుగా ఏం చేశాడు, వీటిని నియమించాడు. మరుగు చేయబడింది. ఎక్కడ చెప్పినారు, భూమి పునాది వేయబడకముందు ఏం చేయబడింది రహస్యం ఇదే. ఈ సత్య సువార్త అంటే ఆ పరలోక మార్గము ఏదో కాదు, ప్రభు ద్వారా తండ్రిని చేరుకునే మార్గము ఏం చేయబడింది, మరుగై ఉన్నది. అదే కొన్ని చోట్ల మరుగైన మన్నా అంటారు. మరుగై ఉన్న మన్నా. చూడండి కొలసి 1:25, 26, 27 చూస్తే, కొలసి పత్రిక 1వ అధ్యాయము 25 నుండి 27 వరకు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. చూసారా ఏమంట, ఎంత గొప్ప విషయాన్ని మన చదివే ప్రశ్న ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనులలో ఈ మర్మము యొక్క
యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఇదిదాండి మర్మం. చాలా మందికి అర్థం కాదు. ఒక ఫ్యాక్టరీ అనుకోండి. ఫ్యాక్టరీలో ఓనర్ ఎక్కడ ఉంటారు, నెల పడితే శాలరీ ఇవ్వాలని మేనేజర్ ఏం చేస్తారు, ఓనర్ ఏం చేస్తారు, మేనేజర్కి శాలరీ ఇస్తారు ఆ మొత్తం అమౌంట్ని. మేనేజర్ ఏం చేయాలి, అందరికీ పంచాల. ఇప్పుడు మేనేజర్ పంచిస్తూ ఉంటే అందరూ మేనేజర్ ఏమనుకుంటారు, ఎరగని వారు ఆయన యజమాని అనుకుంటారు, ఎరిగిన వారు ఏమనుకుంటారు. ఇలాగే లోకం ఉంది. వీళ్ళు క్రీస్తు పరిచయాలకు ఒక మేనేజర్ వంటి ఒక సంఘానికి ఒక వాక్యం చెప్పడానికి నిలబడతారు. ఈ సంఘానికి ఏం కావాలో ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మని, ఆ అభిషేకాన్ని, ఆ వాక్యం ఇచ్చేది ఎవరు వాక్యము? దేవుడే ప్రభు ద్వారా ఇస్తున్నారు. అయితే మనం ఏం చేయవచ్చున్నాము? ఆ సందర్భంలో మనం ఉన్నాం. మేనేజర్ పోస్ట్ ఎవరు అరుగులు అయినారు, మేనేజర్ ద్వారా ఎలా కార్యం జరిగిపోతుంది, అలాగే కూడా ఆ అంగానికి ఏం కావాలో ఆ వాక్యాన్ని ఆత్మ ద్వారా ఏం చేయబడాలా, అందించబడాలా. ఈ యొక్క మార్గదర్శిగా అంతే అయిపోతుంది ఇది. అప్పుడు గొప్ప మేనేజర్ కాదు, మేనేజర్ శాలరీ తీసుకోవచ్చు, కానీ మేనేజర్ ఏం కాదు, యజమాడు అయిపోవడు. యజమాడు ఉన్నాడు, యజమాడు ఈయనకేం చేశాడు, ఇచ్చాడు. ఇక్కడ అది చెప్తున్నాడు. మేమేం చేసామో ఆ మర్మమై ఉన్న ప్రకారం ఇప్పుడు సేవకులుగా ఉన్నాం కాబట్టి మా ద్వారా ఏం చేస్తున్నారు ప్రభు తండ్రి, నేను ఆ సంఘమునకు పరిచారకుడు అయినాడు. ఆ మర్మాన్ని తెలుపుటకి ఆ కాలంలో కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన వాడుకుంటున్నాడు. నువ్వు నేను కూడా అంతే. మనం దేని కొరకు ఏ కాలంలో ఏర్పాటయ్యామో ఏర్పాట్లు ఉన్నాం. దీన్ని అతిశయించడం ఎవరు కాదు, అతిశయింపకూడదు. ఎందుకంటే అన్ని ఇచ్చేవాడు ఎవరే? ఆత్మ ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన అభిషేకం ద్వారా ఇచ్చేది ఎవరే? దేవుడు. అది చెప్తున్నాడు ఇక్కడ 27వ వచనం అయిందా? ఎఫెసీ 3:3 వచనము. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనముల వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. 5-6 అదే 3, 4, 5, 6 కూడా చదివి మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అదిదా ఆయనకి ఇచ్చిన మర్మాన్ని, ఆయనకి ఇచ్చిన విషయాన్ని ఎక్కడ చూసుకోవచ్చు మీరు? ఆ వాక్యములు ధ్యానించిన ఎడల. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా ఏం చేశారు? ఆత్మ ద్వారా ఇచ్చారు. ఏం చేశారు? ఈయన రాసి పెట్టేశారు. తర్వాత ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అదే చెప్తున్నాడు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అగు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఇది ఏం చేయబడింది? మరుగై ఉంది. ఇప్పుడేం చేయబడింది? ఆయన ఆత్మ ద్వారా అందరికీ ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధులకు, ప్రియులకు, ప్రవక్తలకు ఏం చేశారు? సేవకులకి బయలుపరిచారు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులని ఒక శరీర మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారులై ఉన్నారను అన్నది. ఒకప్పుడు ఈ యొక్క ఆ ఉన్నత ఆశీర్వాద దేవుని సమూహం అంటే, ఆయన వాక్కు అంటే ఎవరికి మాత్రం ఉండింది? ఏర్పరచుకున్న ఇజ్రాయేల్కి మాత్రమే ఉండింది. ఇప్పుడు ఏమైపోయింది? అది సమాన హక్కుదారులుగా అన్ని జనులు ఏం చేశారు?
చేసిన ఇదే గ్రహించుకోండి, అదిదా దాని మర్మము, ఏదో కాదు. క్రీస్తుని ద్వారా ఎరిగి తండ్రి దగ్గర ఏం హక్కు పొందామో, కుమారులుగా కుమార్తెలు హక్కు పొందేశాము. ఈ హక్కు దాన్ని ఎవరు మాత్రమే ఇజ్రాయేలుకు ఉండింది. అలాంటి హక్కును మనకి ఇచ్చారు. ఇదే గ్రహించుకోండి, ఇదిదా మర్మము అంటారు ఆయన. చాలా గొప్ప విషయం చూసారా. ఇలాగున క్రీస్తు సేవకుల మనియు దేవుని మర్మ విషయములో గురుగా నిర్వాహకుల మనియు ప్రతి వాడును మమ్మల్ని భావింపాలను. అది మాత్రమే సేవ చాలంటారు. ఆ దేవుడు ఇచ్చారు, మేమేం చేస్తున్నామా, ఇస్తున్నాం, అంతవరకే. చూడండి 2వ వచనము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఎంత గొప్ప విషయం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఒక గృహ నిర్వాహకుడు అనుకో, ఎలా ఉండాలా, నమ్మకం. అదిదా దానికి సూచన. చూసినప్పుడు ఎందుకు పౌలు అనేక మార్లు ఇలా గృహ నిర్వాహకులు రాస్తున్నారంటే, మనం అనేసి వింటున్నాం కదా. ఆ కాలంలో యేసోపు ఉన్నారు కదా. యేసోపు పోతిఫర్ ఏం చేశాడు, ఆయన పోతిఫర్ కొడుకు తీసుకొని పోయి ఆయన ఇంటికి పెట్టుకున్నాడు. ఆయన ఇంటి అన్ని విషయం ఎవరికి అప్పగించారు, యేసోపు అప్పగించారు. ఆయన ఏమాత్రం ఆయన పని అంట, ఆయన వచ్చి ఆయన బుద్ధి చేసుకుపోయేది తప్ప ఏ పని ఆయన ఏం చేయడంట. అన్ని సమస్తం ఈయన అప్పగించున్నాడు. ఎందుకు అప్పగించారంటే, ఈ నిర్వాహకం చేసే వల్ల ఇల్లు ఏమవుతుంది, వృద్ధి చెందుతుంది. అదే యేసోపు చేతికి ఇచ్చిన తర్వాత ఈ ఇల్లు ఏమైంది, ఆయన సమస్తం ఏం చేయబడింది, ఆశీర్వదింపబడింది, వృద్ధి పొందింది. దాన్ని ఎరిగి ఇంకా ఏది విచారించేది ఏం చేసినాడు, అన్ని ఈయనకి అప్పగించేశాడు. అలాగే అది ఎవరు ఆ కాలం అలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది చూసినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడి. ఇక్కడ పౌలు చేసే ఆ గృహ నిర్వాహకుడు ఏమంటే చూస్తే సేవకులనే సూచిస్తారు. ఏమంటే అప్పుడు ఆది కాలంలో ఉన్న ఆలయంలో పరిచారం చేశారు దేవునికి. ఇప్పుడు ఉండే ఇది ఎలాంటి ఆలయం, ఇప్పుడు ఇది ఆత్మీయమైన ఆలయము. ఇది క్రీస్తు దీనికి ఏమై ఉన్నారు, శిరస్సు. ఇప్పుడు సంఘం ఏం చేయబడింది, సంఘం ఏం చేయబడుతుంది, రోజు రోజుగా సజీవమైన రాళ్ళ వల్ల మీరును కట్టపడుతుంది. అప్పుడు సజీవమైన వాళ్ళు రాళ్ళు కట్టడానికే సేవకులు. ఈ సేవకులు అంటే ఎవరు కాదు, ఇప్పుడున్న పరిచారకులు. ఒకప్పుడు ఈ ఒక పని ఎవరికి ఇచ్చారు, మొట్టమొదటిగా పోయి అపోస్తలులను 12 మందిని పిలిచి వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పి, వాళ్ళ ద్వారా పేదలకు చెప్తారు కదా, నువ్వు చేపలు పట్టే జాలరగా ఉన్నావు, నిన్ను ఏం పట్టే జాలరగా చేస్తానన్నాడు, మనుషులు పట్టే జాలరగా చేస్తానన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పారు, నువ్వు పేతురు ఉండావు, నీ మీద సంఘాన్ని ఏం చేస్తాను, కడతాను. నీ మీద అంటే ఆయన మీద కడతారని. అది ఏమది ఆత్మీయమైన విషయానికి ఒక సూచనగా ఉంది. ఆ ఒక ఆత్మీయమైన ఒక సంఘానికి ఏమై ఉంటాడు, ఆయన పునాదిగా ఉంటాడు. ఆయన దానికి ఏం చేస్తాడు, ఎన్నుకున్నారు ఆ గ్రూప్ని, అది చెప్తున్నాడు అక్కడ. దాన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, ఇది ఆత్మీయమైన ఒక సంఘానికి, ఆ శరీరపరకమైన సంఘం కాదు, శరీర ప్రకారమైన కట్టడం కాదు. ఇది క్రీస్తు ఒక ఆత్మీయ విషయానికి సంఘానికి సూచిస్తున్నది. అది అదృశ్యమైనది. ఈ సంఘం ఎలాంటిది, అదృశ్యమైనది. ఇది సజీవం కనపడేది కాదు. ఇది దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి అపోస్తలులను పిలిచి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఆ పనిని చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన ఎంతనో అంతగా వాళ్ళు దాని కొరకు తామునే ప్రాణం పోయేంతగా దాన్ని ఆ పరిచయం ఏం చేశారు, చాలా బాగా చేసేసారు. తర్వాత ఇప్పుడు ఎవరికి అప్పగడిపబడింది, ఇప్పుడు క్రీస్తువులైన సత్యవంతులైన మనకేం చేయబడింది, పనిని అప్పగింపబడింది. అప్పుడు వాళ్ళు ఎలా దాని కొరకు ప్రాణం పెట్టేంతగా ఆ పనిని చేశారో, మనం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రాణం ఏం చేస్తున్నాము, సమర్పణ చేస్తున్నాం కదా. అదిదా మనం ఏం చేయాలి, ఆ పనిని చాలా ఇప్పుడు ఒక బాధ్యతని మనం ఒప్పుకున్నాం అనుకో, ఆ బాధ్యత ఏం చేయాలి, కడవరకే నెరవేర్చాలా. అది ఇచ్చిన పనిని, ఒక పని అప్పగిస్తారు ఒక మంచి పని వాడికి, ఆ పనిని ఏం చేయాలా, నెరవేర్చాలి. అదిదా పని ఏమప్పా అంటే, ఏమో సార్ ఆ పని కాంట్రాక్ట్ తీసుకున్నారు, చేయలేదు. చేయకపోతే ఏం చేయరు, బిల్ పాస్ చేయరు, ప్లస్ వాటికి ఏం మాత్రం చెల్లించరు, దానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరు వచ్చినా చూడిపోయి ముందు పోనీ
మధ్య పౌలు ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఏ పని మనకి అప్పగించారో ఆ పని నేను చేయాలా, దేవుని పనినే పర్ఫెక్ట్ గా చేయాలి. అప్పుడు ఒక బాధ్యతను మనం ఒప్పుకున్న తర్వాత దాన్ని నెరవేర్చకుండా పోతే దేవుడు ఎంత బాధపడతాడు. ఆ బాధ్యత ఏం చేయాలా? దేవుని ఒక పనిని ఎవరు ఒప్పుకుంటామో దాన్ని తీర్మానించుకున్నామో ఆ పని నేను చేయాలి, కంప్లీట్గా చెయ్యాలా. చేసేటప్పుడు ఆయనకి ఏముంది, మహిమగా ఉంటుంది. అప్పుడే ఇప్పుడు అపోస్తులు చూడండి, వాళ్ళు ఒప్పుకున్నారు, దాని కొరకు వాళ్ళు చివరి వరకు కూడా తన ప్రాణం పెట్టి అంతగా వాళ్ళు ఏం చేయాలి, దాని కొరకు ప్రయాసపడ్డాడు. అప్పుడే అలాగనే ఇప్పుడు మనం కూడా ఆలయమే ఉన్నాము, దేవుని యొక్క ఆలయంగా కట్టబడుతున్నాము. కట్టబడే మన ఆలయంలో ఆ దేవుని పని సంపూర్ణంగా చేయడానికి నేను చేయాల సిద్ధపాటు. ఎవరి ప్రతిదినం దాని కొరకు ప్రయాసపడాలా, ప్రయాసపడితేనే, లేకపోతే ఏం చేయలేము. చూడండి లూకా సువార్త 12:42 చూసినప్పుడు, ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు. ఇందుకు అంటాడు, ఈ ఒక పని కోసమే దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఈ పని కోసమే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. ఏ పని కోసమంట? ఆ గృహములో ఏం చేయాలి మనము? ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు. అదిదా నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవడు. ఎందుకో తగిన ఏ కాలంలో ఏం పెట్టాలని, ఆహారం పెట్టాలి, ఏం చేయాలా తెలిసి ఉండాల. తీతు పత్రిక 1:6-7-6-9 1:6-9. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాడిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఒక దేవుని బిడ్డలుగా ఉన్నాము, ఎలా ఉండాలా? మనం మీద ఏం చేయకూడదు, అపరాధము, నింద, దోషారోపణ ఏం చేయకూడదు, రాకూడదు. వస్తే ఏమైపోతుంది, ఎవరికి అది అవమానము? క్రీస్తుకి. చూడండి ఏమంటారు అలా, అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించు వాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. ఏమంటాడు, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండేట అవసరం. ఎందుకంటే అక్కడ ఉండే పరిచయాలు ఏం చేయలేకపోయినా కొందరు ఇప్పుడు నమ్మకాన్ని తప్పిపోతున్నారు. అందుకే ఒక లిస్ట్ ఇస్తున్నాడు ఈయన, మీరు అన్ని విషయంలో ఎలా ఉండాలా, నమ్మకముగానే మీ నమ్మకాన్ని కనపరచాలా. ఏ విషయంలో శామసు చెప్పినాడు, ఇదిదా అక్కడ లేకుండా విషయాన్ని ఎత్తి చూపుతున్నాడు ఆయన. ఇది చూడండి ఇక్కడ ఉంది, 1 Pétero 4:10 చూస్తే కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:10.
దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఏమంట దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అదిదా ఒకరికొకరు ఉపచారం చేయడు. దేవుని వరం పొందుకోనంతగా ఎంత మీరు గ్రహించారో, ఎంత విశ్వసించారో, ఎంత ఒప్పుకున్నారో, ఎంత సామర్థ్యం ఎంత సత్య సామర్థ్యం ఉందో అంతవరకు ఏం చేయాలి? వాటిని పరిచారం చేయాలా. మించి కాదు, తక్కువ కాదు, ఎంతవరకు నీ వల్ల అది చెప్తున్నాడు. కొలసి 4:17 చూస్తాను. కొలసి పత్రిక 4:17 వచ్చింది. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అక్కిప్పుతో చెప్పుడి. ఏదంతా మీరు క్రీస్తులో ఒప్పందుకున్నారో వాటి నెరవేర్చడానికి ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి సత్యవంతుడు, ప్రతి సత్య సాక్షిగా ఎవరు సత్యం అంగడి విశ్వాసించి ఒప్పుకుని అందరూ ఏం చేయాలా? ప్రతి ఒక్కరు సేవకులే. అక్కడ పోయి 1,44,000 ఎవరు గొప్ప సేవస్తున్న సేవ కాదు, అందరూ ఎవరే? ఒకేదే. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏమి క్రీస్తు ద్వారా ఏమి మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అదిదా జాగ్రత్త పడు. ఏమి పొందుకున్నామో, ఏమి విశ్వసించామో, ఏమి ఒప్పుకున్నామో, ఏమి తీర్మానించామో ప్రతి విషయాన్ని ఏం చేయాలా? నెరవేర్చడానికి ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. ఇప్పుడు డిగ్రీ చేరుకొని డిగ్రీ వచ్చింది, కంప్లీట్ చేయకుండా ఏం చేయము మనము. నెరవేర్చే వారం కాదు. ఏం చేయాలా? పాఠాన్ని ఏం చేయాలా? కంప్లీట్ చేయాలా. అప్పుడే దాన్ని మీ స్టడీలో కంప్లీటెడ్ ఏమొస్తుంది? నీకు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ఇస్తేనే ఫర్దర్ స్టడీ లేదా ఫర్దర్ ఎంప్లాయ్ ఏదో ఉద్యోగం చేయవచ్చు. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం అడుగుతారు? ఎక్కడ సర్టిఫికేట్? అప్పుడు నీవు నేను పొందిన దాన్ని నెరవేర్చకపోతే అక్కడ ఏముండదు. అక్కడ దగ్గర ఆయన దగ్గర ఉంది, మన సర్టిఫికేట్ అంటే ఆయన దగ్గర ఉంది. మన గురించి గొప్పగా ఉందా, తక్కువ ఉందా, లేకుండా ఉందా అంటే విషయం అలా. ఆయన దగ్గర లేకుండా కాదు, ఆయన దగ్గర ఉంది. ఇక్కడ చదివింది మట్టితో ఈ శరీరం ఉండే వరకు ఇక్కడ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు చదివి ఒప్పుకున్న దానికి మట్టి ఈ శరీరం పోయినా కూడా ఏముంది? లెక్క ఉంది. తిరిగి లేపి మళ్ళీ అడుగుతాడు. ఒక పిల్లోడు చదువుకుంటున్నాడు. చదువు అంటే చాలా అబ్బలేదు, చాలా కష్టము, వేదనగా ఉంది. వాడు ఇంకొక ఫ్రెండ్ మాట్లాడుకున్నారంట. ఎట్రా ఈవిడు చదువు అంటారు, మనకి ఎక్కలేదు, మనం సైలెంట్గా చచ్చిపోతామా అని, సూసైడ్ చేసి చచ్చిపోతామా. అప్పుడు ఇంకొకడు అన్నారంటే, చచ్చిపోయినా మళ్ళీ ఒకటే కలిసి వస్తారు, రావాలరా మళ్ళీ అంటే, అయ్యో వద్దులు ఈ నుంచే పోతాం, కన్నీ అవుతాం అన్నారంట. అంటే ఏమి అర్థమో? ఇప్పుడు 7 చదువుతున్నాడు, మళ్ళీ చనిపోయి తిరిగి లేచి మళ్ళీ ఏం చేస్తారంట? ఎక్కడి నుంచి మళ్ళీ రావాలంట? ప్రారంభం నుండి మళ్ళీ ఎల్కేజీ యూకేజీ. అయ్యో ఆ బాధ వద్దురా స్వామి, ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతామంటున్నారు. అలాగే ఉంది పరిస్థితి. మీరు ఇక్కడ ఏమి నేర్చుకున్నారో, ఏమి విన్నారో, ఏమి ఒప్పుకున్నారో మీరు చనిపోతారు, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు. ఏం నేర్చుకున్నావో, ఏమి ఒప్పుకున్నావో, తీర్మానించావు కదా, సజీవ యాగముగా చేసావు కదా, ఏమైంది నీ జీవితము? ఎక్కడ పోగొట్టుకున్నావో ఖచ్చితంగా అది చెప్తున్నాడు ఇక్కడ. అది మీరు ఏదైతే అంగీకరించారో, ఒప్పుకున్నారో, మీరు పరిచయం నెరవేర్చుటకు జాగ్రత్త పడు. అందుకే చెప్తున్నాడు. ఏమంట? మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడి ఉండుట అవశ్యము. ప్రతి ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు ఎవరు కాదు, సేవకుడు ఎలా ఉండాలా? నమ్మకం ఉండాలా. ఎవరికి? దేవునికి. నిన్ను నన్ను పిలిచి ఇచ్చిన జీవానికి పిలిచిన మనల్ని ఆ జీవముకి వారసులుగా చేసిన ఆయనకి, ఆయన కుమారుడికి యేసు ప్రభు ద్వారా నమ్మకం ఉండాలా.
ఆయన ఎంత నమ్మకస్తుడుగా మనకి ఈ బాధ్యత అప్పగించారు కదా. ఆ నమ్మకాన్ని ఎవరికి కనపరచలే మనము. ఆయన చూస్తాడు. అది ఎప్పుడు ఆయనకి మనము లెక్క ఒప్పు చెప్పాలా. 3వ వచనము 1 కొరింథీ 4:3. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. మీ చేతనైనను ఏ మనిషి చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ఎందుకు అలా చెప్తున్నారు అన్నప్పుడు, ఈ విమర్శ అని వచ్చింది కదా మీ తెలుగులో. ఇది ఇంకా పోయి చూస్తే వాడుక భాషలో తీర్పు అని వస్తుంది, జడ్జిమెంట్. ఎందుకు అలా ప్రభులు ఇది అపోస్తలుడైన పౌలు ఎలా ఎందుకు చెప్తారంటే, మీ 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 వల్ల కానీ ఎవరిలో వల్ల ఏ మనుషుల వల్ల కానీ నేను ఏం చేయను, తీర్పు పొందను అంటారు. ఎందుకు అలా? అది పొందుట నాకు అల్ప కార్యము. ఎందుకని చూసినప్పుడు మనుషుల వల్ల వచ్చే పొగుడుదల పౌలుకి ఏం చేయలేదు, ఏం లేదు. మనుషుల వల్లే వచ్చే మెప్పు ఆయనకి ఇష్టం లేదు. దానికి మారుగా దేవుని వల్ల వచ్చే మెప్పుని ఆయన ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకని చెప్తున్నాడు, మనము వీలైన మట్టుకు మన 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 పేరుకి ఏ ఒక్క కలంకము కానీ, ఏ ఒక్క తప్పిదము కానీ, నింద కానీ మనము రాకుండా చూసుకోవాలా. ఎందుకు అన్నప్పుడు ప్రతి ఒక సేవకుడు గృహ నిర్వాహకుడు అంటారు కదా. ఎందుకు కారణం ఏమంటే, మన ఒక నామానికి ఏమైనా దూషణపాలు నిందపాలు వచ్చిందంటే అది మనం విశ్వసించిన దేవునికి ప్రభుకి ఏమవుతుంది, అవమానం వస్తుంది. వీరు ఒక క్రైస్తవుడు అంటే ఏమైపోయా, నన్ను కాదు ఫస్ట్ తిట్టేది, నేనేమో ఇక్కడ ఉండే పని చేశాను, నా పేరు తెలుసు, అయితే నన్ను పిలవరు, నేను ఎవరు విశ్వసించానో ఆయన్ని పెంచి మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, చాలా భక్తులు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వేసుకున్న వేషంను బట్టి వాళ్ళు విరోధంగా ఉండి ఏం చెప్తాము, ఇది చూడండి ఇతను ఒక వేషం వేసుకొని భక్తుడిగా వెళ్తున్నాడు, కానీ అతని క్రియలు ఎలా ఉంది, విరుద్ధంగా. అదిదా ఇప్పుడు ఎవరిని ఫస్ట్ అంటారు, మీరు ఏమి నమ్మకం కలిగి ఉంటారు, మీ నమ్మకంను ఫస్ట్ అయితే ఏం మాట్లాడతారు. అది చెప్తున్నాడు. ప్రతి మనుషుడు తన నామాన్ని అవకీర్తి రాకుండా కాపాడుకోవాలని, తన పేరుకు నిందారహితం రాకుండా కాపాడు. ఎందుకంటే మీ పేర్లు ఏమన్నా మీ పేరు మీద చెడ్డది వస్తే అది మీరు నమ్ముకున్న ప్రభువుకి అవకీర్తి కలిగిస్తుంది. అయితే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు, ఒకవేళ మీరు సరిగా నెరవేర్చేటప్పుడు అయితే ఇది ఈ యొక్క ఉన్న ఏమంటారు, కొందరు ఉంటారు కదా, మత బోధకులు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని విరోధంగానే ఎల్లగా ఎగతాళిగా లేదా మనల్ని దూషణగా నిందించవచ్చు. అయితే ఇక్కడ మనుషుల సంఘాలు ఉంటాయి, ఈ న్యాయ సంఘం ఉంటాయి, అక్కడ మనల్ని దోషిగా కూడా ఆరోపణలు చేయవచ్చు. దాని గురించి మీరు బాధపడకూడదు. ఎందుకో ఆల్రెడీ ప్రభు చెప్పేశారు, ఏమని, ఇక్కడ మిమ్మల్ని న్యాయ సంఘమునికి తీసుకొని అప్పగిస్తారు, వాళ్ళు దేవునికి చేసే సేవ అనుకుంటారు. మిమ్మల్ని వీలైన మటుకు ఏం చేస్తారు, వాళ్ళు చాలా అవమానపరిచి నిందపరిచి మిమ్మల్ని దూషిస్తారు, వాళ్ళు కొడతారు. అయితేనే మీరు ధైర్యం తెచ్చుకోనండి. అదే చెప్తారు పౌలు ఇక్కడ ఈ మనిషి సంఘం, ఇది మనుషుల మానవుల సంఘం. ఇంకొకటి ఏమంటే, వాళ్ళు చేసే న్యాయ విధులు మనుషులు యథార్థంగానే వాళ్ళు ఏం చేయరంట, న్యాయముగా తీర్పు చేయరు. ఇంకొక విషయం చూస్తే వాళ్ళు దేని గురించి తీర్పు చేస్తారు, ఒకళ్ళు చేస్తే కూడా వాళ్ళకు ఉండే న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చారు. అది ఆ న్యాయం ఎక్కడ ఉండదు, గ్రంథంలో ఉందా? గ్రంథముని గురించి పరిపూర్ణంగా ఎరిగితే కదా వాళ్ళు గ్రంథములుగా తీర్పు చేయగలుగుతారు. గ్రంథం వాళ్ళకి తెలీదు, గ్రంథం అనే మర్మం తెలీదు. గ్రంథం మర్మం తెలియకపోతే వాళ్ళు తీర్పు ఎటువంటిది ఉంటుంది, మనిషి రీతిగా ఉంటుంది ఆ తీర్పు. అయితే ఇక్కడ దేవుడు చెప్పే తీర్పు ఎలా ఉంటుంది, నిత్యమైన తీర్పు. ఇది న్యాయ తీర్పు, నిత్యమైన తీర్పు. ఇప్పుడు ఉండేది ఇది మనుషుల తీర్పు. అప్పుడేమంటారు పౌలు గారు, ఈ మనిషి వల్లే వచ్చే తీర్పుగా ఆయన భయపడేది లేదు. ఎవరి వల్లే తీర్పు మాత్ర భయపడుతున్నాడు పౌలు, దేవుని వచ్చే తీర్పు వల్ల భయపడి. అందుకే ఆయన చాలా చోట్ల ఆ పట్టణంలో కొట్టిన వెంటనే తిరిగి లేచి వెళ్ళిపోతున్నాడు ఆ పట్టణానికి. ఎందుకు వెళ్తున్నాడు, ఆ మనిషి మూలంగా వచ్చే తీర్పుగా ఆయన భయపడేది లేదంట. ఎంత చక్కగా రాశారు నిజంగానే ఆయన అంటే,
మనిషి వల్ల వచ్చే మెప్పు కానీ మనిషి వల్ల వచ్చే తీర్పు కానీ ఎక్కడ పౌలు భయపడంట. ఎందుకంటే అది ఆయన ఏం చేయదంట. కానీ దేవుని వల్ల వచ్చే తీర్పు, దేవుని వల్ల వచ్చే ఒక జడ్జిమెంట్ అది ఉంది, అది చాలా భయంకరము. అది దానికి పౌలు వారు భయపడతారంట. ఇది అంటారు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ భయం ఉండవాలను. మనిషి వల్ల వచ్చే మెప్పు కోసం, మనిషి వల్ల వచ్చే తీర్పు కోసం మీరు భయపడకూడదు. వాళ్ళు ఏం చేయరు. అక్కడ ఎత్తుకుపోయి అపోస్తులను వేయకుండా వాళ్ళని హింసించకుండా వాళ్ళని హింసించారా? వాళ్ళు ఎలా చేశారు? హింసించారు వాళ్ళని. వాళ్ళు చాలా చిత్రహింసేశారు ఒక్కొక్కరిని. ప్రభు ఎన్నోసార్లు ఏం చేశారు? ఆత్మ ద్వారా వాళ్ళు పోయి దూతలు పంపి విడిపించారు. పేతుని విడిపించలేదా? పౌలుని విడిపించలేదా? విడిపించారు. అది చెప్తున్నాడు. మనిషి వల్ల వచ్చే తీర్పు కానీ మనిషి వల్ల వచ్చే కానీ ఏనికి భయపడరంట. అయితే పౌలు గారికి దేవుని తీర్పు అంటే దాని గురించి ఆయనకు దిగులు, చింత, భయం అంట. ఆ తీర్పు అంటే అందువల్లనే నేను నన్ను గురించి నేనేం చేసుకునేది లేదంట. ఇక్కడ తీర్పు చేసుకోని అంటాడు. ఇక్కడ ఎవరి గురించి నేను తీర్పు చేయను, నన్ను గురించి మనిషి ఏం చేయకపోను, విమర్శించుకోను అంటాడు. ఇక్కడ ఏ మనిషి వల్ల నాకు విమర్శించేది నాకేం లేదు. అది ఏమంటున్నాడు? మిక్కిలి అల్పమైన కార్యం. ఎందుకు అల్పం అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఈ తీర్పు వల్ల. ఎందుకంటే ఈ తీర్పు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి శరీర ప్రకారంగా తీర్పు తెలుసు. ఇది ఎలాంటి తీర్పు? ఇది స్పిరిచువల్ ఆత్మీయమైన విషయానికి ఏం చేస్తుంది మనల్ని. అందుకే ప్రభు చెప్తారు కదా, మీరు శరీరం నశింప చేయడానికి ఏం చేయకూడదు, భయపడకూడదు. మీ శరీరమును ఆత్మని నశింప చేయడానికి ఏం చేయండి, అదిదా పౌలు చెప్పేది. ఇక్కడ తీర్పు చేసి శరీర తీర్పే కదా ఇది. ఈ తీర్పు వల్ల మనకి ఏముండేది? ఏమన్నా నష్టమా? ఏమీ లే. మళ్ళీ తిరిగి ఏం చేశారు? అందరికీ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మరణ శిక్షణ ఇచ్చారు, ఎన్నో మంది జడ్జిమెంట్ ఎన్కౌంటర్ ఏం చేశారు ప్రభు? అందరు తిరిగి లేపేస్తారు. ఈ మరణ శిక్ష ఎవరిని ఏం చేయదు, కట్టుదిట్టం పెట్టదు. అది ఆయనకి హ్యాండ్ అయిపోయింది. ఎవరి దగ్గర? ప్రభు చేతికి ఇచ్చేశారు అందరినీ. పోనీ ఇష్టం ఎవరు అందరినీ లేపారు. క్రీస్తునందు, ఆదామునందు ముచ్చిన అందరికీ ఏముంది? ప్రభు నందు పునరుత్థానం ఉంది. అది చెప్తున్నాడు 1 సమూయేలు 16:7 చూసినప్పుడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. చూసారా? మనిషి లెక్క పెట్టినట్టు దేవుడు ఏం చేయడంట. మన చదవండి మళ్ళా. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. కాదు, ఫస్ట్ నుంచి చదువు మళ్ళా. 16:7 కదా, చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. అదిదా మనిషి ఈరోజు దేన్ని లక్ష్య పెడుతున్నారు? అతని పైన రూపము, ఆయన ఒక సౌందర్యము, అందము, హైట్, వెయిట్, సౌండ్ అన్నీ చూస్తారు. మనిషిని ఏం చేయబోతుంటాడు? మనిషిని లక్ష్య పెట్టకము. మనిషి రూపమును చూసి, అది ఉంది కదా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఈరోజు ఏంతో పెడుతున్నారు. తర్వాత మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలు అంతే. మనిషి లెక్క పెట్టినట్లు యెహోవా ఏం చేయడు? లక్ష్య పెట్టడు. అలాంటి గుర్తు చేసుకోడు. మనిషి గుర్తు చేసుకునేది ఏందా? పై రూపము, కనబడే ఆస్తి, అందము, ఐశ్వర్యము, వాళ్ళకు ఉన్న అధికారము, బలము అన్నీ కనపడతాయి. అది కనబడినది ఉన్నాయి కొన్ని. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్తాడు చూసావా? అటు వాటిని దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్య పెట్టి త్రోసివేస్తాడంట. అటు నేనేం చేశాను? వాళ్ళంతా నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అదిదా కావాలా? నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, ఆయన దగ్గర ఒప్పుకోలు ఎదుట నీ హృదయం ఎలా ఉంది? యథార్థత, నీతి, సత్యం అనుసరిస్తుందా? ఇదిదా ఆయన లక్ష్య పెట్టేది. ఏంది? నువ్వు ఒప్పుకున్న సత్యానికి, ఆయన ఇచ్చిన విశ్వాసానికి,
ఏం చేయకూడదు, ద్రోహం చేయకూడదు చెప్తారు కదా. విశ్వాస ద్రోహం ముందు ఏం చేసింది, ఒకసారి విశ్వాస ద్రోహం అయిపోతారు, ద్రోహులు అయిపోతారు. అప్పుడు వీటిని ఒప్పుకోలేదే. ఆయన హృదయమును యథార్థ నీతిని సత్యాన్ని చూస్తాడు. అది ఆయన అనుసరిస్తున్నావు, అదిదా కావాలా. యోహాను సువార్త 7:24. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఏమంట, వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. చూసారా, వెలి చూపును బట్టి ఈ రోజు తీర్పు చేసేది ఎక్కడదా ఉంది? ఇక్కడైనా కానీ లోకంలో ఉండే ప్రతి న్యాయ సంఘం కానీ ఎక్కడ నుంచి తీర్పు తీస్తారా? చూపును, వెలి చూపును కనపడేదని బట్టే తీర్పు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముంది ఎవరికి ఏం కనపడుతుందా? చేసింది చెప్తారు ఎవరన్నా? చెప్పరు. అయితే ప్రభు తండ్రి ఏమేవారు, ఎలాంటి వారు? వాళ్ళు హృదయాంతరంగంలో ఏం చేసేవారు? పరిశీలించేవాళ్ళు. అలాంటి గొప్ప వాళ్ళు కలిగించారు ఇది. ఆయన దగ్గర ఎవరు పోయి ఏం చేయడానికి లేదు, సాక్ష్యం ఇవ్వడానికి లేదు, విట్నెస్ చెప్పడానికి. ఆయనే మన గురించి విట్నెస్ చేసేస్తాడు. అదే మీరు ఏం చేయకూడదు, వెలి చూపును బట్టి తీర్పు తీర్చక తీర్పుగా న్యాయమైన తీర్పు తీర్చుడనెను. అది న్యాయమైన తీర్పు. అందుకే మనల్ని ఎన్నుకునింది. చూడండి, 1 కొరింథీ 2:15. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. అదిదా ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. అతడు ఎవని ఏం చేయలేదు, ఆయన్ని ఎవని చేతనైనను వివేచింపబడడు, అతను ఏం చేయలేడు. అదా ప్రభు అది. ఆయన ఆత్మ సంబంధి అయిన మనిషి. అందరినీ ఏం చేస్తాడు? ఆయన వివేచిస్తాడు. ఆయన ప్రభుని ఎవరేం చేయలేము, వివేచించలేము. ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారని ఎవరు అడగడానికి లేవు. దిస్ ఇస్ ప్రభు గొప్ప విషయం అదే. చూడండి, అందుకంటారు ఏమంట, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబట్టుకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. అది చెప్తున్నారు. నేనేం చేయను, ఎవరి చేతనా నేను విమర్శింపబడను. ఎందుకు? కరెక్ట్ గా జీవిస్తే ఎందుకు విమర్శింపడతారు? ఇంకొకటి కూడా ఆలోచించాలా. చక్కగా జీవించినప్పుడు తీర్పుగా నిలబడతారా? తీర్పుగా ఎవరి చేతన తీర్పు నిలబడినంటే ఆయన తీర్పుగా నిలబడే విధంగా ఆయన జీవితం ఉంది. నెక్స్ట్ తర్వాత చూసాం 4వ వచనం ఏం చెప్తారు? 1 కొరింథీ 4:4. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. అది చెప్తున్నాడు. ఆయన ప్రభువుని చక్కగా ఒప్పుకున్న దినం మొదలుకొని, పిలువబడిన దినం మొదలుకొని జీవిస్తున్నాడు. అంతకుముందే చెప్తున్నాడు, అందరికంటే నేను ఎలాంటి వాడినంట, పాపులలో ఏం చెప్పినాడు, పాపంలో నేను ప్రధాన పాపి నేను అన్న వ్యక్తి అయినా. తర్వాత ఏమైనాడు? ప్రభునందు ఒప్పుకున్న ఆ ఒప్పుకోలకి ఏం చేశాడు? కట్టుబడి ఆ ప్రకారం జీవిస్తున్నాడు. కాబట్టి చెప్తున్నాడు ఏమంట, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడని ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఎందుకు అలా ఏ ఒక్క నేరం నాతో కనపడలేదు ఎందుకు చెప్తారంటే పౌలు గారు ఆ సత్య ఆ సువార్తకి తను అప్పగించిన తర్వాత ఆ పరిచారముని ఎంత ప్రభుకి ప్రేమగా ఇష్టముగా తన యథార్థముగా ఆ పరిచయం ఏం చేశారంట, ప్రతిదినం కూడా చక్కగా చేసేవాడంట. ఏ ఒక్కరి కోసం దాన్ని మాయం చేసేవాడు కాదు, అజిస్ట్మెంట్ చేసేవాడు కాడు ఆయన. ఎవరికైనా ఎవరైనా, అందుకే ఒక చోట్ల ఆయన పేతుని ఏం చేసేవాడు, ఆయన నన్ను డిస్టర్బ్ చేయవద్దు. ఆయన పేతుని ఏం చేస్తున్నాడు, ఒక చోట నేరుగా అడుగుతాడు. ఎందుకో ముందుగా యూదుల మురముగా నడవలసి నీవే మనిషి నడువు, మరలా నుంచి అందరికి పోయా బోధించు అంటాడు. అయితే మనం గమనించాలా ఇక్కడ చూసినప్పుడు. చూస్తే ఏ ఒక్క మనిషి కూడా తన సొంత పాపం ఏం చేయడు, గమనించాడంట. ఒకవేళ అలా గమనించినను దాన్ని వెంటనే ఏం చేస్తాడంట, మర్చిపోతాడంట ఏ మనిషి కూడా. అయితే
దేవుడు సకల విషయాన్ని ఏం చేశాడు? ఆయన చూసేవాడు. ఆయన మన అంతరంగ పాపములు ఆయనకి తెలియను. మనమే మనల్ని ఏం చేయకూడదు, నీతిమంతులుగా కానీ ఏ ఒక్కరిని కానీ దోషులు కానీ తీర్పు చేయకూడదు. ఎందుకో దేవుడు మాత్రమే తీర్పు చేసేవాడు, ప్రభు మాత్రమే తీర్పు చేసేవాడు. అందుకంటాడు నన్ను న్యాయం తీర్చేది ఎవరు? దేవుడే. ఆ దేవుడే. ఎందుకంటే నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎందుకంటే అందరినీ న్యాయం తీర్చే పరిపూర్ణమైన అధికారాన్ని ఎవరికి ఇచ్చుడారా? ప్రభుకి ఇచ్చుడా, క్రీస్తుకి ఇచ్చు. అది చెప్తున్నాడు ఆయన. చూడండి 2 కొరింథీ 5:10 చూసినప్పుడు, యోబు 9:2 చదవండి. ఫస్ట్ యోబు గ్రంథము 9:2. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? ఏదంట? వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? ఎలా అవుతాడు? వాడు పుట్టుకతోనేముంది? పాపే ఉన్నాడు. చూడండి సామెతలు 21:2 చూసినప్పుడు కూడా, సామెతలు 21:2, ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగ్గుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఏమంట? ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగ్గుపడును. చూడండి, ఒక మనిషి ఎవరైనా సరే తన దృష్టికి తన చేసేది, తన వెళ్ళే మార్గము చక్కగా ఉందని అనుకుంటానంట. అయితే యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. అదిదా, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఇప్పుడు కొరింథీ 5:10, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అదిదా, మనమందరము ఒకరైనా సరే, ఈ భూమిలో పుట్టిన ప్రతి మానవుడికి ఏముంది? క్రీస్తు ఒక న్యాయస్థానం ముందు ఏం చేయాలా? నిలబడాలా. అదిదా, అది మేలైన ఆశీర్వాదం పొందాలన్నా సరే, లేదు కింద శిక్ష పొందాలన్నా సరే, ఏదైనా సరే, మేలు చేయని వారు మేలు పొందుతాను, కీడు చేసిన వారు కీడుకు పోయినాను, యావత్తుకుని ఎవరు న్యాయస్థానం ముందు నిలబడాలా? అందరూ నిలబడాలి. యేసు క్రీస్తు న్యాయస్థానం ముందు నిలబడాలి. అదే మన చదివేది ఏముంది? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అంతే, ప్రత్యక్షము కావలేను. అడుగుతారు, నువ్వు అయిపోయినా కూడా తిరిగి లేపి నువ్వు చేసిన దానికి అంతా అక్కడ చెప్పి విమర్శించి పో అని శిక్ష అయినా సరే, లేదు మేలైనా సరే. ఎంత విషయం చూసారా? ఎవరు ఏం చేయలేరు, తప్పించుకోలేరు. ఏ ఒక్కరు ఈ ఒక జడ్జిమెంట్ ఎవరు ఏం చేయలేరు, దాంకోలేరు, పారిపోలేరు, మట్టి పాతాలను పోయి నిలిచిపోలేరు. పాతాలను లేపుతాడు ఆయన. ఆయనకి ఇచ్చిన పౌరుషుడు. పాతాలను పడిపోయినా కూడా లేపు, రాపా నువ్వు చేసిన ఫలానా డేటు, ఫలానా దినము, ఫలానా సంవత్సరము అంటే ఏమి? గొప్ప వాళ్ళు రాసిన ఎగ్జామ్ ఎట్లా వస్తుంది? ఫలానా డేట్ ఫలానా గోల్డ్ మెడల్ కొట్టినట్టు వస్తుంది. ఒక్కొక్కరు చేసిన ఫలానా డేటు ఫలానా మంచి పని చేసిన లే చూడు నీ పని ఎంత గొప్పగా ఉందో, దిబ్బగా ఉందో, దెబ్బగా ఉందో, ఏది ఉన్నా కనబడిపోతాయి. అందుకే అంటారు ఆయన చక్కగా, ఏమంటారా? నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన ఈ నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. విమర్శించే ప్రభువే ఆయన. గొప్ప 5వ వచనము 1 కొరింథీ 4:5.
కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూసారా? కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతి వానికి ఏదైనా చేసి ఉండవచ్చు. వాళ్ళు ఏమి చేసినారో చేసే ఫలితం ఎవరిచ్చేది? క్రియా ఫలితం ఇచ్చేది ప్రభువుగా ఆ ఒక అధికారం అంతా తండ్రి ఇచ్చారు. ఎంత గొప్ప! అందుకే ఏమంట, కాలము ప్రభు వచ్చే వరకు ఈ కాలం బట్టి ఏ ఒక్కరి గురించి కూడా తీర్పు తీర్చకుడి అని పౌలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఈ రోజుల్లో సంఘము అక్కడ ఆ రోజులో ఉండే సంఘమైన కానీ ఆ సభలు క్రీస్తు సంఘము అయితే ఈరోజు కూడా ఎక్కువగా మనము వినేది కానీ మనము చూసేది కానీ ఆ కార్యమే. ఒకరిని పైన ఒకరు ఏముంది కొరతలు చెప్పుకునేది, ఒకరిని పైన ఒకరు ఏముంది అబద్ధం చెప్పేది, ఒకరి పైన ఒకరు ఏముంది అపరాధము నిందలు వేసేది, ఒకరిని పక్కన ఒకరు ఏముంది తీర్పు చేసేది. ఎక్కడ ఉంది ఈరోజు? ఇదే ఉంది ఈరోజు అంతా. ఎక్కడ మా ఎదుటి వాడిని తీర్పు తీర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారంట. తమ్ముని గురించి మాత్రం ఏం చేయరంట, ఆలోచించిన ఆలోచించుకోరంట. ఎదుటి వాళ్ళ గురించి తీర్పు చేయడానికి ఎప్పుడు మనిషి ఏం చేస్తాడు? సిద్ధంగా ఉంటాడు. ఏమండి, ఏం లేదు సంఘంలో వచ్చి అటు ఇటు ఏమండి వాళ్ళు పట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగితే చాలంట. అడిగితే గంటల కొద్దీ వాళ్ళ గురించి ఏం చేస్తారంట? మంచిది చెప్పారంట, చాడీలు చెప్పేది ఎక్కువ అంట. ఈరోజు సంఘం అలా ఉందంట. ఏమండి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని అడిగి ఒక మాట అడిగితే చాలంట. ఒక మాట అడిగితే ఒకరి గురించి చెప్పడానికి గంటల గురించి వట్టి చాడలే. మంచిగా ఏమి చెప్తారా అంటే లేదు, ఒకటి కూడా చెప్పరంట. ఇదంట ఈరోజు జరిగే చాలా మనలో ప్రతి అదే చాలా మంది కాదు, ఒక అలవాటు అయిపోయిందంట. వాడికి ఏమంటారు దాన్ని, పాడగి ఉంటుంది ఏమంటారు దాన్ని, వాడికి అయిపోయిందంట. ఒకరిని గురించి అడిగితే చాలంట చాలా తప్పులు చెప్పేదే, చాలు చెప్పేదే అంట. దానికి వాడికి అయిపోయిందంట వాళ్ళకి. అయితే మనము ఒకరినొకరు ఏం చేయకూడదు, న్యాయం తీర్చడానికి మనం ఏమి అలా చెప్పడానికి మనం భయపడాలంట. మనం భయపడాలి కదా. ఎందుకన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడన్నాడు, ప్రభు ఏం చెప్తారంటే మనము ఒకరిని మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మీరేం చేయకూడరా, ప్రభు చెప్పారు కదా. ఆ వాక్యం వాళ్ళు గుర్తురాదా? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ గురించి అడిగినప్పుడు ఏదో మన వాళ్ళు వెళ్ళండి దేవునిలో పర్వాలేదు అట్టు శోధన వచ్చినప్పుడు పడతారు లేసరి అయిపోయా. శోధన ఎవరికి రాదండి, వచ్చినప్పుడు ఏదో పొరపాటు ఉంటాయి. అయితే అలా చదువుకొని జీవిస్తున్నారు అట్లా వేరు. వాళ్ళ గురించి నిందే చెప్పడం ఎంత పనికి వాళ్ళు కానీ చెప్తే ఎట్టా అని చెప్తున్నాడు. మనం ఒకరు తీర్పు చేయడానికి మనం భయపడాలి కదా. ఎందుకంటే ప్రభు ఏం చెప్పారు, ఒకరిని గురించి ఒకరు తీర్పు తీర్చకూడి, మీరు ఏ కొలత చెప్పినా కొలుతురు, ఆ కొలత మీకేం చేయబడింది, కొలబడుతుంది కదా. మీరు తీర్చే తీర్పు చెప్పిన మీకేముంది, తీర్పు ఉంది కదా. అయితే దాన్ని ఏం చేస్తారంట, పొద్దుగా మర్చిపోయారు. చూడండి, మన ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చేది మన పని కాదు. చాలా మంది అది ఏం చేస్తారంట, వాళ్ళ పనిగానే ఉందంట. నిద్ర లేచి పనుకునే వారికి ఎవరో ఒకరిని గురించి తీర్పు తీర్చేదే పనిగా ఉన్నారంట. అదే అంటారు పని. అయితే ప్రభు చెప్తారంట, మీరు ఎవరిని గురించి తీర్పు తీర్చకూడి అని చెప్తారు. అదే దీన్ని మర్చిపోయేది. ఇంకా చూసినప్పుడు ప్రభు మట్టుకే ఆ చీకట్లో ఉన్న వాటిని కూడా ఏం చేశారంట, మన పాపముని, మన హృదయ ఆలోచనల్ని, మన అంతరంగ ఆశలని, మన ఉద్దేశముని ఆ యావత్తును ఏం చేశారంట, ఆయన గ్రహించేవాడంట, బయలుపరిచేవాడంట. యేసు మాత్రమే మన న్యాయాధిపతి కాదు, సర్వలోకానికి న్యాయాధిపతి ఆయనే. మనకు మాత్రం కాదు, సర్వలోకాన్ని ఏం చేసేవాడంట, ఆయన న్యాయం చేసేవాడంట. ఆయన ఒక్కడే అంట
ఆ న్యాయం తీర్పు చేయడానికి అర్హత కలిగిన వాడంట. ఎలా? సరి అయిన తీర్పు చేయడానికి తీర్పు అంత జ్ఞానమైన వ్యక్తి అంట. సరి అయిన తీర్పు ఉంది, న్యాయం ఉంది, కానీ ఇది అటు ఇటు చేసేస్తే సరి అయిన విధముగా ప్రతి హృదయ ఆలోచనను గ్రహించి బయలుపరిచి వాటిని సరిగా న్యాయం చేసేది ఒక న్యాయకుడు అంటే ప్రభు మాత్రమే. దానికి అర్హత పొందిన వ్యక్తి అంటే ప్రభు ఒకటే అంట. ఎంత గొప్పగా చెప్తా చూడండి. అందుకే అంటాడు ఆయన, ఏమంటున్నాడు, ఈ కాలం బట్టి ఎవరిని ఏం చేయకూడదు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మండలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతి వానికి తగిన మెప్పు. అయితే ఈ కాలం ఏమనుకుంటారో, మనం గొప్పగా వాళ్ళ గురించి తప్పుగా చెప్తే మనకు మెప్పు కలుగుతాయి అనుకుంటారంట. ఎందుకు అలా చెప్తారండి? మెప్పు దేవుని వల్ల కలగాలని ఇదే పౌలు చెప్తున్నారు. పౌలు దేని వల్ల వచ్చే మెప్పుని కోరుకుంటున్నాడు, దేవుని వల్ల మెప్పు వచ్చి కోరుకుంటున్నాడు. అయితే ఇలా చెప్పేవారు ఒకరినొకరు నింద కొరత చెప్పేవాళ్ళు ఏం కోరుకుంటారంట, మనిషి వల్ల వచ్చే మెప్పు చేసేవాళ్ళు కోరుకుంటారంట. వాళ్ళ బుద్ధి అదే అంట, ఇదే గ్రహించాలంట. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు రైటరు, ఎదుటి వాళ్ళు ఒకరి గురించి నింద చెప్తున్నారంటే వాళ్ళు మనిషి మెప్పును కోరుకునే వాళ్ళు. వాక్యం ఉంది కదా, మీరు మనిషిని మెప్పును కోరుకున్న వారైతే ఎట్టివారు ఉంటారని ఉంది కదా. మనిషిని మెప్పును కోరేవాడు ఎవరు మెప్పును కోరుకోడు. దేవుడి మెప్పును ఏం చేసేవాడు, తుణికరించేవాడు, తోసిపుచ్చేవాడు. అప్పుడు మనిషిని మెప్పును ఏం చేయకూడదు. ఇటు చెప్పేవాళ్ళు మనిషిని మెప్పు కోరుకుంటారంట. అందుకే వాళ్ళు ఇటు మనిషిని మెప్పును కోరుకునేవాడు దేవుడు మెప్పిస్తాడా? శక్తి ఇస్తాడు, మెప్పియాడు. కావున మనం చూడండి, రోమ 14:4 చూసినప్పుడు, రోమపత్రిక 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఏమంట, పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఈ రోజు ఇంతే, ఈ సేవకుడు ఆ సేవకుడి గురించి తప్పుగా, ఆ సేవకుడు ఈ సేవకుడి అదే చెప్పి చూడు అక్కడ చక్కగా. పరిని సేవకుడి గురించి నువ్వేమైనా తీర్పు తీర్చడం ఎలా? నీయే పని, ప్రభు అతను నిలబెట్టడుకో సమర్థుడు. ఈరోజు రేపు నిలబెట్ట ఎవరు ఆయన సమర్థుడు. ఎందుకంటే అతని హృదయాంతరంగామని ఆదిని అంతవరకు ఎరిగిన వాడు ఆయనే కదా. అల్పుడిని ఎరుగుతాడు, తన సేవకుడిని ఎరగడా. ఆయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ చదవండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతని నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును ప్రభు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఇప్పుడు యజమానుని పని అంటే ఎవరు యజమానుడు? ప్రభు యజమానుడు అతనే. ఒక చోట అంటారు, ప్రభు మీద ఆనుకోని పేతురు ఇతని సంగతి ఏమని అడుగుతారు. అప్పుడు ప్రభు ఏమంటారు అన్నమాట, నేను వచ్చే వరకు ఆయన ఉండుట నాకు ఇష్టమైతే నీకెళ్ళా. ఎంత మాట అంటారు చూడ, షాక్ అయిపోతారు అందరూ. అతని గురించి చాలా బాధ కలిగింది. అంటే నువ్వు తిరిగి వచ్చేవరకు ఆయన ప్రాంతం ఉంటాడా అని అనిపించింది వాళ్ళకి. ఎంత మాట చూడ, ప్రభు ఇతను అనుకున్నాడు, ప్రభుతో ఇతని గురించి విన్నవించాలా. నేను పోయినా నేను ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలా, నేను మంచిగా అది అడగాల. నేను వదిలేసి పట్టుకొని ప్రభు అది సంగతి ఏమి అన్నప్పుడు ఆయన ఎంత మాట అన్నాడు చూడు. ఇదే ఈరోజు ప్రతి సేవకుడు, అతను ఏమవుతాడా, ఇతను ఏమవుతాడా, అతను ఏమో ఇద్దరి గురించే దిగులు. మనం బతుకు ఏమి, మన ఆశీర్వాదం ఏమి, మన శ్వాసం ఏమి, మన రక్షణ ఏమి, మన రక్షణ ఎలా కాపాడాలి అనేది ఏం లేదు ఎవరికి. సొంత రక్షణ గురించి ఆలోచన లేదు, సొంత జీవితం గురించి ఆలోచించలేదు, సొంత పరిచర్య గురించి ఆలోచన లేదు. ఎదుటి వాళ్ళ పరిచర్య, ఎదుటి వాళ్ళు అదే చెప్తున్నాడు. అతను నిలబెట్టుటకు ప్రభు సమర్థుడు. మనం ఎందుకు, మన పని ఏమి, మన విశ్వాసం ఏమి, మన పిలుపు ఏమి. అందుకే పౌలు అనేక మార్లు చెప్తాడు, మీ పిలుపుని గురించి, మీ ఏర్పాటు గురించి, మీ యొక్క రక్షణ గురించి ఏం చేయండి, జాగ్రత్త కలిగి ఉండండి. మీ అంటారు, మీ బస్ట్ జాగ్రత్త కలిగి ఉండండి. లూకా సువార్త 6:37 చూసినప్పుడు కూడా, లూకా సువార్త 6:37 తీర్పు తీర్చకుడి,
అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చూడండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. చూడేసారా? అప్పుడు ఈ రోజు తీర్పు తీర్చి 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 ఆ తీర్పు ఎవరికి వస్తుంది? ఇప్పుడు మా నేరం మోపి 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 నేరం ఎవరికి వస్తుంది? అర్థం చేసుకోవాలి. మనం ఎవరికి ఇచ్చిన రక్షణ వాళ్ళది, ఎవరు విశ్వాసం వాళ్ళది, వాళ్ళు మనం కాపాడు. ఎదుటి వాళ్ళకి చూడండి, అందుకే తీర్పు తీర్చకూడి అప్పుడు మీరు తీర్చబడదు, నేరం మోపకూడి అప్పుడు మీరు నేరం మోపబడరు. ఈ రోజు మనమే ఇదే ఈ రోజు శిక్ష. అందుకే ప్రభు వచ్చి చెప్పేది మాట, నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అంటే ఒకరొకరు ఏమవుతున్నారు? ఒకరొకరు మీ నిందలు మోపి నేరాలు మోపి ఒకరొకరు శిక్షకి పాత్ర అయిపోతున్నారు. పిలుపుగా రక్షణకి అరుగులుగా దూరం అయిపోతున్నారు. అది చెప్తున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 7:1-2 కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. చూసారా? మీరు తీర్చి తీర్పు చెప్పుననే మీకేం చేయబడును? తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చెప్పున మీకు ఏం చేయబడును? కొలవబడును. ఎలా? అప్పుడు అందుకే అన్నారు ప్రభు, ఒకరిని మీరేం చేయండి, ఒకరికంటే ఒకరు ఏం చేయమంటున్నాడా? ఎంచుకొనడి. ఒకరిని ఏం చేయండి? ఘనపరచుడి. ఎందుకో? మీరు ఘనపరిచే మీకేమొస్తుంది? ఘనం వస్తుంది. మీరు ఘనపరచుడు, అందరూ అవమానపరిచి అందరూ నిందన పాలు చేస్తే నాకు మాట కనబడడం ఎటు వస్తుంది? మన యేసు ప్రభు ఏం చేశారు? అందరిని ఏం చేశారు? రెస్పెక్ట్ ఎలా నడిచారు ఆయన? ఎలా మర్యాద ఇచ్చారు ఆయన? ఎవరైనా అవమర్యాదగా ఇచ్చారా? అప్పగించి తీసుకోలేదు కూడా అవమర్యాదగా నడచలేదు. ఆయన అనవచ్చు, హక్కు ఉంది. ఆయన అన్నారా? అనలేదు. ఎందుకో? ప్రభు ఆయన పంపించినందుకు. అది ఆయన సాత్వికుడు అని బిరుదు ఇచ్చారు. ఆ సాత్వికత ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన ఆయన అంటాడు, ఆయన కేక ఏ సందో విధులు ఏం చేయలేదంట, వినబడదు, జగడమాడాడు, వాకవాదం చేయడు, కేకలు వేయడు. ఆయన గురించి ప్రవచనం చెప్పబడింది. అతను గొర్రె పొచ్చు కొచ్చరించి వాని ఎట్లు ఎలా ఉన్నాడో అలాగే గొర్రెగా ఏం చేశాడు? ఆయన మౌనిగా ఉన్నాడని ఉంది. అందుకే ఆయన ఫిలిప్పీ 2:7 చెప్పిన ప్రకారం సిలువ మరణ పర్యంతం ఆయన తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడని ఉంది. అందుకే Hebrews 1:9 చెప్పిన ప్రకారం ఏముంది? అన్నిటిని ప్రేమించి ద్వేషించాడు. ఆ వాక్యం అంతా ఆయనలో పెట్టుకొని అలా జీవించాడు ఆయన. నన్ను గురించి ఏమి రాసింది? అప్పుడు మనలకు అదే కదా, ప్రభుకి ఇచ్చింది మనకి కదా. ప్రభుతో పాటు ఆశీర్వాదం అంటే నువ్వు కొలుచు చెప్పుననే ఏమంటా మళ్ళా చదవండి 1-2 మత్తయి 7:1-2. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు ఏమి కొలుస్తారో ఏమి తీరుస్తారో అదంతా మీకు ఏమి వస్తుంది? అట్లే వస్తుంది. అందుకంటే ఒక చోట మీరు ఏం చేయండి? మీరు క్షమించండి, మన్నించండి, మీ పాపం ఏం చేయబడుతుంది? క్షమించబడుతుంది. మీరు ఎట్లు క్షమిస్తారో, ఎట్లు మన్నిస్తారో అట్లా ఏం చేయబడుతుంది? క్షమించబడుతుంది అంటారు. మీరు ఒకరిని ఏం చేయండి? క్షమించండి, మన్నించండి. ఈ వాక్యం అంతా గుర్తొచ్చేది. అదే ఎప్పుడు ఎందుకు పౌలు గారు చెప్తారంటే అక్కడ అలా సంఘంలో జడ్జిమెంట్ చేస్తున్నారు, తీర్పు చేసేస్తున్నారు ఒకరిని విరోధంగా. అలా చేయరాదు. అలా చేస్తే అది దేవునికి విరోధమైనది. అది దేవుని సంఘముగా ఉండదు, అంగముగా నువ్వు ఉండవు. మనం ఏం చేయము అక్కడ దేవుని సంఘంలో అంగముగా ఉండవు. ఒకరు తీర్పు చేసేది ఎవరి పని మాత్రమే? మన శిరస్సు అయినా, మన ప్రభు అయినా, గురువు అయినా యేసు ప్రభు పని మాత్రమే అది. నేను నా ఒక శిరస్సుకు వంగాలంటే నేనేం చేయాలి? ఎవరు కూడా ఏం చేయకూడదు? నో జడ్జిమెంట్, తీర్పు చేయకూడదు. Hebrews 4:13, Hebrews పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన సృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు.
మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూసారా, ఆయన సృష్టికి ఏది మరుగు లేదు. నువ్వు నేను అనుకోవచ్చు ఆయన చూడలేదు కదా, ఆయన ఎక్కడో ఉన్నాడు కదా అనుకోవచ్చు. ఆయన అన్ని ఏముంది ఆయన దృష్టికి తేటగా ఉంది. తమిళ్లో అయితే ఇంకా అందంగా, ఇంకా వేరే లాంగ్వేజ్ వేరే ట్రాన్స్లేషన్ నిర్వాణముగా ఉందని ఉంది. మనం అర్థం చేసుకోవాలా, ఆయనకి ఏం మరుగైన లేదు. మనకి లేవు, ఎవరికి లెక్క అప్ప చెప్పాలా? మనకి ఇచ్చిన విశ్వాసం ఎవరు? మనకి ఇచ్చిన రక్షణ ఎవరు? మన విశ్వాసింపచేసింది ఎవరు? ఆయన అడుగుతాడు, ఏమప్పా నీకు ఇంత విశ్వాసం ఇచ్చానే, ఇంత రక్షణ ఇచ్చానే, ఈ రక్షణలో నీకు ఇంత కాలం ఇలా జీవించావే, ఇలా బోధించావే, ఏమైంది నీ రక్షణ? ఆయనకు మనం మాట్లాడే ప్రతి మాట, మన తీర్చే ప్రతి తీర్పు, మనం మోసే ప్రతి మీద వేసే నిందలు, ప్రతి వారిని మీద వేసే అవమానము, అన్నీ మనకి తీర్పు అడుగుతాడు ఆయన. అడుగుతాడు ఆయన. మన చదవండి 5వ వచనం ఏముందంటే, కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మెప్పు చూసారా, మనకు మెప్పు ఎవరి వల్ల మాత్రం కలగాల? దేవుని వల్ల కలగాలంటే మనం ఎవరిని ఏం చేయకూడదు. ఆయన ఏమంటారు, ఆయన ప్రభు ఎవరికి తీర్పు తీర్చకూడదంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని ఈరోజు 5 వచనాలు చూసినాము. దేవుని చిత్తం అయితే రాబో దినములో ఇంకా మనం కంటిన్యూ చేస్తాము. ఈ వాక్య ప్రకారం మనము విశ్వసించి ఒప్పుకొని ఆ ప్రకారం జీవించినట్లు తండ్రి దేవుడు మనది సహాయం చేయను గాక. మీకు వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.